4 మంత్రి పదవులు ఇస్తే విలీనానికి ఓకేనా? ఏఐసీసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతిపాదన. నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి సంప్రదింపులు. ఇప్పటికే కాంగ్రెస్లో చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలు, మరో 16 మంది చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తి. గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోనున్న అధికార పార్టీ రాష్ట్రంలో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమైంది. సో ఇప్పటికే మనకు మాట్లాడుకున్నటువంటి అంశాలు ఏంటంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. గతంలో కూడా ఈ ఎమ్మెల్యేలు చాలామంది అధికార పార్టీలో చేరారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో కేసు వేసి కూడా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని కూడా డిమాండ్ చేసింది. అసలు ఈ అంశాలేంటి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకునే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై ఢిల్లీ స్థాయిలో సీరియస్గా సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్. అయితే కొన్ని ప్రతిపాదనలపై ఇరు వర్గాల మధ్య అంతర్గతంగా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు ఇప్పటికే పార్టీ మారిన వారిలో కలిపి 26 మంది అవుతామని, అందుకే తమకు 4 మంత్రి పదవులు ఇవ్వాలని బీఆర్ఎస్కు చెందిన శాసనసభ్యులు కాంగ్రెస్ అధిష్టానానికి షరతు విధించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే చేరిన వారిలో ఇద్దరికి, చేరబోయే వారిలో ఇద్దరికి మినిస్టర్ పోస్టులు ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ పెద్దలు పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి చెందిన కీలక నేతల అభిప్రాయాలు అడిగినట్లు తెలిసింది. బీఆర్ఎస్కు చెందిన 38 మంది శాసనసభ్యుల్లో ఇప్పటికే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ న్యాయపరంగా పోరాడుతున్నది. సుప్రీంకోర్టులో సైతం కేసు వేసింది. వారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 16 మంది ఎమ్మెల్యేలు చేరితే 2/3 మెజార్టీ షరతు పూర్తయి బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి మార్గం సుగమవుతుంది. దీంతో న్యాయపరంగా ఎక్కడ చిక్కులు రావని కాంగ్రెస్ భావిస్తున్నది. అంతేకాకుండా గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం దెబ్బతీయొచ్చని ఆలోచిస్తున్నది. ఇప్పటికే మండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనకాడిన బీఆర్ఎస్ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా మరింత దెబ్బతింటుందని, కనీసం పోటీ ఇచ్చే స్థాయిలో కూడా వారిని అభ్యర్థులు దొరకరని భావిస్తున్నది. గ్రామ స్థాయిలో కారు పార్టీని పెకిలించవచ్చనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే మరొకసారి విలీనం చర్చలు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. 4 మంత్రి పదవులు సాధ్యం కాదని, మరో రకమైన ప్రతిపాదనతో రావాలని విలీన వ్యవహారాన్ని డీల్ చేస్తున్న నగరానికి చెందిన ఓ మాజీ మంత్రికి ఏఐసీసీ పెద్దలు సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన శాసనసభ్యుల్లో అత్యధికులు పార్టీ మారినందుకు ఆసక్తిగా ఉన్న కులం చెడ్డ ఫలం దక్కాలా అన్న సూత్రాన్ని వినిపిస్తున్నట్లు సమాచారం. తమకు సాధ్యమైన పోస్టులు, ఆర్థిక లావాదేవీలు, బిల్లులు తదితరులు ఇవ్వాలని కొందరు షరతులు పెట్టినట్లు చర్చ జరుగుతుంది. పార్టీలో చేరాలనుకునే వారిలో గ్రేటర్లో ఒకరిద్దరు తప్ప అందరూ ఆసక్తిగానే ఉన్నట్లు తెలిసింది. గ్రేటర్ తర్వాత మెదక్ జిల్లాలోనే అత్యధిక ఎమ్మెల్యేలు గెలిచారు. అక్కడి నుంచి గెలిచిన వారిని గ్రేటర్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే డీల్ చేస్తున్నట్లు సమాచారం. అక్కడి వారిలో 3 మినహా మిగిలిన వారందరూ ఓకే అయినట్లు తెలిసింది. హైదరాబాద్ జిల్లాలో ఒకరు మినహా మిగతా వారంతా కాంగ్రెస్లో జాయిన్ అయ్యేందుకు ఓకే అయినట్లు చర్చ నడుస్తున్నది. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలోనూ గెలవలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే 2 స్థానాల్లో విజయం సాధించింది. ఇలా ఈ 2 ఉమ్మడి జిల్లాల నుంచి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. పదవులు ఇచ్చేందుకు కూడా ఎమ్మెల్యేలు లేకపోవడంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు. ఇలా కొన్ని రకాల లెక్కలు వేసుకున్నాకే కాంగ్రెస్ అధిష్టానం వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. జిల్లాలకు ప్రాతినిధ్యం, అదే సమయంలో విలీనం ద్వారా న్యాయ సమస్యలకు చెక్ పెట్టడం, ప్రత్యర్థి పార్టీ ఆత్మస్థైర్యం దెబ్బతీయడం, బలహీనపరచడం, ఇలా బహుముఖ వ్యూహంతో కాంగ్రెస్ పెద్దలున్నట్లుగా సమాచారం. గతంలోనే కాంగ్రెస్లోకి కొందరు వచ్చేందుకు సుముఖత చూపినా పూర్తి స్థాయిలో చర్చలు, సంప్రదింపులు ముందుకు సాగలేదని సమాచారం. 3-4 అయితే రాహుల్ గాంధీ సమక్షంలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాక చివరి నిమిషంలో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 6 మంత్రివర్గంలోకి తీసుకునే వెసులుబాటు ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి మంత్రివర్గ విస్తరణపై చర్చ జరుగుతున్న ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ముందుకు సాగడం లేదు. జిల్లాలు, కుటుంబాలు, సామాజిక వర్గాలు, ఇలా అన్ని రకాల లెక్కలు కుదరకపోవడంతో వాయిదా పడుతూ వస్తుంది. 6 మంత్రి పదవులతో పాటు చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో 8 మందిని కేబినెట్ స్థాయిలో పోస్టులతో సంతృప్తి పరచాలని లెక్కలు వేశారు. మంత్రివర్గంలో హోంశాఖ, మున్సిపల్, విద్య, ఎస్టీ, తదితర శాఖలకు మంత్రులు లేరు. వీటితో పాటు ఒక్కో మంత్రి దగ్గర 3-4 కీలక శాఖలున్నాయి. వీటిని కూడా కొత్త వారికి కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని చాలా కాలంగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నా ఫలించడం లేదు. చర్చలు ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం జరిగితే వారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కి అవకాశం ఉందని సమాచారం. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగానే మరికొందరు ఎమ్మెల్సీలు సైతం పార్టీ మారున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఎమ్మెల్యే కోటలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటన్నింటికీ కైవసం చేసుకునేందుకు విలీనం ద్వారా మార్గం సుగమమవుతుందని, దీంతో మండలిలో బీఆర్ఎస్ బలం గణనీయంగా పడిపోయి అక్కడ సైతం తక్కువ మంది సభ్యులుండి విలీనానికి సులువు అవుతుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇలా గతంలో జరిగిన అవమానానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.